ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మలాకి గ్రంథం 1 అధ్యాయం 2 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని ప్రేమను నేరుగా ప్రకటిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. పరిస్థితులు మారిన, మన భావాలు మారిన, మనుషులందరూ మారిన, దేవుని ప్రేమ మాత్రం మారదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ మన జీవితానికి ఆధారం. రెండోది రక్షణ, మనకు ఆశ, బలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరులు ఎవరైనా నీ యొక్క విధానంలో మారినట్టు అనిపించినా, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటానని ప్రభు చెబుతున్నాడు. కానీ మన జీవితంలో ప్రేమిస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టి మన ప్రేమను మనుషుల మీద, వస్తువుల మీద, ఇతర వాటిల మీద పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుణ్ణి నిజంగా దేవుడు ప్రేమించినంత రీతిలో మనం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. తల్లి మరచొచ్చు, తండ్రి మరచొచ్చు, నేను నిన్ను మరవనన్నాడు. అలాంటి దేవుణ్ణి మర్చిపోకుండా శాశ్వతమైనటువంటి ప్రేమను మనం చూపిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ కూడా కాచారు. శ్రేష్టమైనటువంటి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యా, వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించాము. వాక్యపు వెలుగులోంచి మమ్మలను దర్శించారు. మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నాయన, మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. ప్రభా, మీరు చూపించిన ప్రేమను బట్టి ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ప్రభా, మీ కృపను మేము పొందుకోగలుగుతున్నాం. ఇంకా మా జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ ప్రేమను పొందుకునే సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినపు ప్రత్యేక వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భయాలతోనూ, బలహీనతలతోనూ, ఇబ్బందులతోనూ, ఇరుకులతోనూ ఎవరన్నా బాధపడుతుంటే వారి అవసరతలన్నీ తీర్చుకొని ప్రార్థన చేస్తాం. ఏదైనా దీవులతో మమ్మలను, మా కుటుంబాలను నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.